భగవద్గీత 2వ అధ్యాయము 64వ శ్లోకము. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మ వైశ్యర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. రాగ ఆసక్తి, ద్వేష ద్వేషము, విముక్తై విముక్తుడైన వాడు, తు కాని, విషయాన్ ఇంద్రియార్థములను, ఇంద్రియములచే, చరణ్ అనుభవించుచున్నను, ఆత్మవైశ్యైః తనకు వశములైన, విధేయ ఆత్మ నియమ నిబంధనలను పాటించువాడు, ప్రసాదం భగవానుని అనుగ్రహమును, అధిగచ్చతి పొందును. కానీ సమస్త రాగద్వేషముల నుండి విముక్తి నొందినవాడును మరియు నియమ నిబంధనలను అనుసరించి వర్తించుట ద్వారా ఇంద్రియములను నిగ్రహింపగలిగిన వాడును అగు మానవుడు భగవానుని సంపూర్ణ కృపను పొందగలుగును. భాష్యం. కృత్రిమమైన విధానములచే ఇంద్రియములను బాహ్యముగా నియంత్రించినను వానిని భగవానుని దివ్య ప్రేమయుక్త సేవయందు నెలకొల్పినచో పతనము తప్పదని ఇదివరకే వివరింపబడినది. కృష్ణ చైతన్యమునందు సంపూర్ణముగా నెలకొనినట్టి వ్యక్తి బాహ్యమునకు భోగానుభవ స్థితిలో నున్నట్లుగా కనబడినను తాను కృష్ణ చైతన్యమును కలిగి ఉండుట చేత ఇంద్రియ భోగ కర్మల ఎడ ఆసక్తి లేనివాడై యుండును. కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణుని సంతృప్తి పరచుటను తప్ప మరి దేనిని వాంఛింపడు. కనుకనే అతడు సమస్త రాగద్వేషములకు అతీతుడై యుండును. శ్రీకృష్ణుడు కోరినచో సామాన్య దృష్టికి వాంఛనీయము కాని కార్యమును కూడా భక్తుడు చేయును. అట్లే శ్రీకృష్ణుడు కోరనిచో అతడు సామాన్య పరిస్థితులలో తన తృప్తి కొరకై వనరించు కర్మను కూడా చేయకుండును. అతడు కేవలము శ్రీకృష్ణుని ఆదేశములను అనుసరించియే వర్తించుచుండును. కనుక దేనినైనను చేయుట లేక చేయకపోవుట అనడి రెండు విషయములు ఆ భక్తుని ఆధీనములోనే ఉండును. భక్తుని ఇట్టి చైతన్యము కేవలము భగవానుని ఆవ్యాజ కృప మాత్రమే. భోగానుభవ స్థితి యందున్నప్పటికీ భక్తుడు ఈ చైతన్యమును పొందగలడు. జై శ్రీకృష్ణ.